రైట్. ఏదైతే నిన్న సంగారెడ్డికి సంబంధించినటువంటి పాషా మైలారం జరిగినటువంటి ఏదైతే పారిశ్రామిక వాడలో ఆ సిగాచి అనే ఒక పరిశ్రమలో జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దాదాపుగా 36 మంది మరణించారు. వాళ్ళందరూ కూడా ఒకసారి మనం శ్రద్ధాంజలి ఘటించాలి. ఇంకో 13 మంది ఆచూకీ తెలవట్లేదని చెప్పేసి కెసగత్తులో పలువురు పరిస్థితి విరుస్తాం కొనసాగుతున్న సహాయక చర్యలు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం. సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసా. మంత్రులతో కలిసి సంఘటనా స్థలం పరిశీలన. ఏందో మరి దాంతో కంటే ముందు ఫస్ట్ పరిశ్రమలైనా కర్మాగారాలైనా పారిశ్రామిక వాడలైనా కూడా ఎక్కువ ప్రతి పానం కూడా ఇంపార్టెంటే. ఇట్లాంటి డేంజరస్ ఫ్యాక్టరీస్లో ఇట్లాంటి ఫార్మాకు సంబంధించిన దాంట్లో రియాక్టర్లు ఇవన్నీ పేలే సందర్భాన్ని ఒకసారి మాత్రం ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలి. అది ఏ ప్రాంతం వారైనా ఎవరైనా చనిపోతే మాత్రం ఖచ్చితంగా వారికి ఒక ప్రాణం విలువ తెలియకపోవడం కాదు. కానీ ఇదేదో ఆర్థిక సహాయాలు లేకపోతే ఆర్థిక సహాయం అందించడం వల్ల వాళ్ళకే వదిలేదు కానీ వాళ్ళ ప్రాణాల భద్రతలను ఇటు కంపెనీలు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు దానికి సంబంధించినట్టు కూడా వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయాలి. భద్రతా వ్యవస్థ సరిగ్గా ఉండాలని చెప్పేసి కూడా మనం కూడా ఒకసారి విజ్ఞప్తి చేద్దాం. రైట్. భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి. కోర్టు ధిక్కారణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఏఎస్లు ఐపీఎస్లు. రైట్. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఇది ఈనాడు వార్త. తర్వాత ఒకసారి సాక్షికి వెళ్దాం. ఇలా సాక్షికి సంబంధించిన దాంట్లో ప్రధాన వార్త మాస్క్కు అదే ఎలన్ మాస్క్కు ట్రంప్ వార్నింగ్. ట్రంప్ ఎలన్ మాస్క్ మధ్య మళ్ళీ వివాదం రాజుకుంది. ఎవరికి దక్కని విధంగా మాస్క్ సబ్సిడీలు పొందారని చెప్పేసి ట్రంప్ అన్నారు. నిజంగా చెప్తున్నా కానీ అమెరికా అధ్యక్ష ఎలక్షన్లో ఈ ఎక్స్కి సంబంధించిన ఎలన్ మాస్క్ పోషించిన పాత్ర చాలా కీలకం అనమాట. మరి ఎందుకో ఆయన తీసుకొచ్చి ట్రంప్ దాంట్లో సలహాదారు కూడా ఏదో ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకు ఆయన బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏదో పొరపచ్చాలు వచ్చినట్టునే. రానున్న రోజుల్లో ట్విట్టర్కి సంబంధించిన ఎలన్ మాస్క్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తాడేమో. మరి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ పక్షులకు భూతాపం సెగలు అని ఒకటి వచ్చింది. సుప్రీంలో ఎస్సీ ఎస్టీల కోట. థాయిలాండ్ ప్రధాని సస్పెన్షన్. కాంబోడియా సరిహద్దు వివాదం నేపథ్యంలో థాయిలాండ్ ప్రధానమంత్రి షినావత్రాను ఆ దేశ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఏమన్నా ఇట్లా న్యాయస్థానాలు కూడా సస్పెండ్ చేస్తాయి. రైస్. 1,00,000 కోట్లలో పరిశోధన అభివృద్ధి పథకం కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇది మృత్యు పాశమైన ఘటనలో 40 దాటిన మృతుల సంఖ్య. తన తమ్ముడిది జాడ కనిపించలేని ఫోటో చూపుతూ రోధిస్తున్న సోదరి. ఇదంతా ఎప్పుడు ఎరగని ఘోరం. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని ప్రాణాలు పోవడం ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలేదు. ఇదంటే ఇట్లా జరగలేదంటే ఇది ఏదో చెప్తారు ముచ్చట. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని మంత్రులు అధికారులను ఆదేశించిన సీఎం. ఘటనలకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడి. క్షతగాత్రులకు పరిశ్రమ యాజమాన్యంతో కలిసి పూర్తి స్థాయి వైద్య చికిత్సకు హామీ. రైట్. మొత్తానికైతే ఇది తర్వాత పేరింది డ్రయ్యర్ ఛాంబర్. రియాక్టర్ కాదు, బాయిలర్ కాదు. అక్కడ ఉత్పత్తి చేసే క్రిస్టల్ సెల్యులోజ్తో ప్రమాదం ఉండదు. రికార్డులో ఒకటి ఉత్పత్తి మరొకటి జరుగుతున్న అనుమానాలు. పేలింది డ్రయ్యర్ అని చెప్పేసి. అదంత లోపల అంతా ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన దాంట్లో మాత్రం లోపలికి ఎవరిని పెద్ద అలవ్ చేయరు. వాళ్ళు ఏదో చేసుకుంటారు. అది ఏందో ఏం కదో పాపం అమాయకుల ప్రాణాలు మాత్రం బలి తీసుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.